Hi guys, so the video is basically about that what I understand about the Pawan Kalyan's political journey throughout, not from the right beginning from the Prajarajam Party. I feel I want to say it confined to the only the Janasena Party. ఎందుకు అంటే ఎట్ వాట్ టైమ్ ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే లాంచ్ అయిందో ఆ టైంలో నాకు అంత ఎక్స్పోజర్ లేదు బికాజ్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ వెరీ మై ఎస్ఎస్సి సో ఐ వాజ్ నాట్ ఇన్ టు దట్ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ సో అందుకని సో 2014 సో ఐ వాజ్ ఎట్ మై అండర్స్టాండింగ్ లెవెల్స్ వాజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ హై సో ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ హ్యాపెనింగ్ సో అప్పటి నుంచి ఉన్న జర్నీ నుంచి ఇప్పటిదాకా నాకేం అర్థమైంది అనేది వరకే నేను చెప్పాలనుకున్నాను. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ వాస్ ఫ్రమ్ ద అదర్ పర్స్పెక్టివ్స్ ఇట్స్ సంథింగ్ నాట్ లైక్ దట్. నాకేం అర్థమైంది అనేది వరకే నేను చెప్తాను, ఎందుకంటే ఇది నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. బట్ ఇది చాలా స్పెక్యులేషన్స్ ఆర్ చాలా వైడ్ పర్స్పెక్టివ్తో ఆలోచించే పీపుల్కి వాటికి కొంచెం అర్థమవుతుంది తన ఐడియాలజీ అనేది. సో నార్మల్గా ఎప్పుడు ఒకే ఫార్ములాలో బేస్డ్గా ఉండే వాళ్ళకి అసలు అది అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2014లో ఎందుకు పార్టీ పెట్టారనేది అందరికీ తెలిసిన విషయం. బికాజ్ ఆఫ్ డివైడ్ అయిన ప్రాసెస్ కానీ డివైడ్ అయిన వే ఆఫ్ థింగ్స్ని అందరూ కూడా ఎవరు కూడా చాలా వాటి యాక్సెప్ట్ చేయలేదు. సో దీని నుంచి ఆంధ్రాకి ఉన్న ఒక లాస్ని తను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి దీంతో తను పెట్టడం స్టార్ట్ చేశాడు. సో అక్కడ ఏమైంది, సో ఒక న్యూగా ఫామ్ అయిన స్టేట్కి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్లో అసలు తనకి నేను చెప్తుంది నేను చాలా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. సో డోంట్ టేక్ మీ రాంగ్ ఇన్ ఈవన్ whoever the supporters of Jagan or whoever the supporters of CBN or whoever the supporters of Pawan Kalyan. So don't take me anything wrong. I am saying in a very neutral perspective. So take it in a very neutral way only. ఆలోచించేది ఎప్పుడైనా కానీ న్యూట్రల్గా ఆలోచిస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు ఎగ్జాక్ట్గా మీరు ఏమి చూడాలో అది బట్టికే మీకు చూపిస్తుంది. ఒక సైడ్ మీరు సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇంకో సైడ్ మీకు అది చూపించదు. సో అందుకనే మీరు న్యూట్రల్గానే ఆలోచించడం నేర్చుకోండి ఎప్పుడైనా కానీ. సో ఇక్కడ 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు యాక్చువల్గా ఒక న్యూ స్టేట్ డివైడ్ అయినప్పుడు కనీసం ఒక మినిమం టు మినిమం అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కానీ ఒక స్టేట్కి ఏం కావాలి, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండాలి అని ఒక ఆలోచనతో ఏం చేశారంటే ఆ టైంలో సిబిఎన్కి అండ్ ఆల్సో బీజేపీకి సపోర్ట్ చేశారు. హీ నాట్ టుక్ లైక్ ఎనీ సీట్ కానీ ఏమి అప్పుడు ఉన్న ఛాన్స్లో కనీసం తనకన్నా అడిగితే తనకు గెలిచి ఉండొచ్చు. కానీ హీ సపోర్టెడ్ బికాస్ హీ నో ద ఎగ్జాక్ట్ వే వాట్ ఎగ్జాక్ట్లీ టు మీన్ టు బీ. ఎందుకంటే ఒక స్టేట్కి దట్టు హీ వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్ అండ్ ఆల్సో హీ హ్యాస్ సమ్ విజన్ అండ్ హీ ఆల్రెడీ బ్రింగ్ దట్ హైదరాబాద్ అన్నీ తనకు తెలుసు. కాబట్టి సో అలాంటి కొత్త స్టేట్కి న్యూ ఫేస్కి ఎగ్జాక్ట్లీ ఒక న్యూ అసలు అడ్మినిస్ట్రేటివ్లో మరీ అంత ఎక్కువ ఎక్స్పోజర్ లేకపోయినా ఎంపీగా గెలిచినప్పటికీ అంత స్టేట్ని హోల్డ్ చేయగలడా, దట్టు న్యూ డివైడెడ్ స్టేట్ని హోల్డ్ చేయగలడా అనే ఒక క్వశ్చన్ మార్క్లో తనకు సపోర్ట్ చేయడం కంటే ఇటు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన లీడర్ హూ హ్యాస్ సమ్ ఎక్స్పోజర్ హూ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్ తనకు సపోర్ట్ చేయడం బెటర్ అని అక్కడ ఈక్వేషన్ అది. అందువల్ల తనకు అక్కడ సపోర్ట్ చేశాడు. సో అది నా ఉద్దేశం. అండ్ సపోర్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ వాట్ ఎవర్ ద సపోర్టెడ్, సో మెనీ పీపుల్ థాట్ దట్ ఇన్ ద మీన్ టైమ్ ఆఫ్ లైక్ 2014 నుంచి 2019 దాకా తను ఎక్కడ అపోజ్ చేయలేదు అనుకుంటారు. బట్ దట్ వాజ్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే 2014 వచ్చిన తర్వాత ఏదో క్యాపిటల్లో వాళ్ళు ఈ ప్రపోజల్ ఇచ్చారు, ఈ జస్టిస్ ఈ కమిటీ ఇది ఇచ్చింది, ఈ కమిటీ ఇది ఇచ్చింది అనేది పక్కన పెడితే సో వాట్ ఎవర్ దే వాజ్ ఫైనలైజ్డ్ ఇన్ ద అసెంబ్లీ దే సెడ్ దట్ సో అమరావతిగా ఉండాలి అని. అప్పుడైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు ఏదైతే 3 క్యాపిటల్స్ అన్నారో 3 క్యాపిటల్స్ అనేది అప్పుడే చెప్పుండొచ్చు కదా. అప్పుడు చెప్పకుండా అప్పుడు అమరావతికి సపోర్ట్ చేసి అప్పుడు ఇంకా సమ్ 30,000 ఎకర్స్ సంథింగ్ ఏదో ఉంటే అసెంబ్లీలోనే చెప్పాడు. ఇది ఎక్కడో వేరే చోట బయట ఎక్కడో చెప్పింది, నేను అసెంబ్లీలోనే చెప్పింది. సో 30,000 ఎకర్సే కాదు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి తను ఇంకా సపోర్టివ్గా చెప్పాడు. సో అలా అది ఏదో కాదు ఇక్కడ ఇలా చేసేదాని ప్రకారం అప్పుడే అసెంబ్లీలో ఇలా ఇప్పుడు చేశాం కాబట్టే ఇలా ప్రాబ్లం అయింది, మళ్ళీ ఇలా అవ్వకూడదంటే ఇలా మనం క్యాపిటలైజేషన్ డివైడ్ చేయాలి అని చెప్పేసి అప్పుడే తను చెప్పుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎంత వచ్చి ఉండేది కాదు. అప్పుడు అమరావతికి ఈ డిస్టర్బెన్స్ అంతా వచ్చేది కూడా కాదు. అప్పుడు తన స్టాండ్ ఇప్పుడు తన స్టాండ్ రెండు ఒకటేలాగా ఉండేది. కానీ తన స్టాండ్ అనేది 2 ఎలక్షన్స్ ముందు ఒకలాగా ఎలక్షన్స్ తర్వాత ఒకలాగా డివైడ్ అయింది. సో అది తర్వాత మాట్లాడుతుంది. సో కమింగ్ టు ద 2014 to 19 సో ఎప్పుడైతే అన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ని ఎక్వైర్ చేయాలనుకున్నారో అన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ని ఎక్వైర్ చేయాలనుకున్నప్పుడు హీ వాస్ వెరీ
ఏమని చెప్తారు లైక్ దాన్ని అడ్రస్ చేశారు. అడ్రస్ చేసినప్పుడు అన్ని ఎకరాలు అవసరం లేదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో దీన్ని బిల్డ్ చేసుకుంటే వెళ్ళండి. లైక్ సంథింగ్ లైక్ 5,000 acres తీసుకోండి, తర్వాత దాన్ని నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటే వెళ్ళండి. అంతేగాని ఒకేసారికి ఎంత తీసుకొని దట్టు ఆ ల్యాండ్స్ ఏంటంటే సమ్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ లైక్ సంవత్సరానికి 3 పంటలు 4 పంటలు పండే అగ్రికల్చర్ ల్యాండ్స్, వెరీ కల్టివేషన్లు, వెరీ రిచ్ ఇన్ కల్టివేషన్స్ ల్యాండ్స్ అవన్నీ. సో అవి తీసుకోవటం మంచిది కాదని చెప్పేసి సమ్ లైక్ 4 or 5, 6 విలేజెస్ ఎన్నో ఉన్నాయి, తుళ్ళూరు సంథింగ్ కొన్ని విలేజెస్, ఆ విలేజెస్లో ఉండే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కొంచెం హోల్డ్ చేయగలిగాడు, అపోజ్ చేసి దాన్ని రిక్వెస్ట్ చేసి అపోజ్ చేసి దాన్ని హోల్డ్ చేయగలిగాడు. సో అది కూడా అక్కడ జరిగింది. దాన్ని చాలా వాటికి అడ్రస్ ఎవరు చెప్పలేకపోయారు, కానీ ఇది నిజం. ఎందుకంటే అక్కడ తన ఆల్రెడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసినా కానీ హీ వాజ్ అడ్రస్డ్ దట్ ఇష్యూ. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ దట్ ప్యాకేజ్ లైక్ స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజ్ కావాలంటారో దెన్ హీ వాస్ డివైడెడ్ దట్ వన్. దెన్ పార్టీ నుంచి డివైడ్ అయిపోయారు, ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మెయిన్ పాయింట్. బట్ అక్కడ వాళ్ళు టీడీపీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ కావాలన్నారు, ఓకే అన్నారు అని చెప్పేసి లైక్. సో వాట్ ఎవర్ అక్కడ ఏం జరిగింది అనేది, స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు ఓకే చెప్పారు అనేది వాళ్ళు చెప్పాడు, వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. సో అక్కడ ఆ పర్స్పెక్టివ్ నుంచి డివైడ్ అయ్యి సో అగైన్ 2019కి వచ్చేదానికి వీళ్ళు ఇక్కడ ఇండివిజువల్ పాలిటిక్స్, ఇండివిజువల్ ఎలక్షన్స్కి వెళ్ళారు. ఇండివిజువల్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అఫ్కోర్స్ దే ఆర్ మిక్స్డ్ విత్ సిపిఐ, సిపిఎం అండ్ బీఎస్పీ. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అనే వాళ్ళతో లింక్ అయ్యారు. ఎందుకంటే దే వాంట్ టు మేక్ సంథింగ్ ఎవరికి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఎలా ఉంటుందంటే ఒక 2 big పార్టీస్ని ఢీ కొట్టాలన్నప్పుడు థర్డ్ పార్టీకి ఎట్లా ఉంటుందంటే దానికి కనీసం మినిమం టు మినిమం కొన్ని సపోర్ట్ అనేది ఉండాలి. సో ఆ సపోర్ట్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జనసేన అనేది ఇంతకుముందు టీడీపీ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న సపోర్టివ్స్ ఎవరెవరైతే వచ్చారో ఆ సపోర్టివ్స్ని తీసుకొని దే వాంట్ టు గో అలాంగ్ విత్ దెమ్. సో అలాంగ్ విత్ దెమ్లో సిపిఐ వచ్చారు, సిపిఎం వచ్చారు అండ్ బీఎస్పీ వచ్చారు. ఈవెన్ దో దే ఆర్ స్మాల్ పార్టీస్ ఇన్ అవర్ స్టేట్. సో వాళ్ళు వచ్చారు, సో వాళ్ళతో కంబైన్ అయ్యి వాళ్ళు వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ దే వన్ ఓన్లీ 1 MLA. సో తర్వాత దే లాస్ట్ ఇప్పుడు ఏమైందంటే 2019 వచ్చిన తర్వాత ఈవెన్ ఇప్పుడు మనం చూసినా కానీ 2019లో వచ్చిన తర్వాత నియర్లీ అబౌట్ 100 days దే గేవ్ ఎ టైమ్ బౌండ్ టు ఎస్టాబ్లిష్ ద న్యూ గవర్నమెంట్ అండ్ టు టేక్ ఏ ఇనిషియేటివ్ స్టెప్స్ అని చెప్పేసి అంటారు. లైక్ ఏ కొత్త ప్రభుత్వానికైనా కానీ ఒక మినిమం టైం పీరియడ్ ఇస్తే ఆ మినిమం టైం పీరియడ్లో వాళ్ళు ఏం చేయగలరు అనేది చెప్పడానికి. లైక్ ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రీసెంట్లీ మన తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో తెలంగాణ గవర్నమెంట్లో కూడా వాళ్ళు Day 1 నుంచి ఆర్ Day 2 or Day 3 నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నుంచి వాళ్ళు క్వశ్చన్ చేయడమే మొదలుపెట్టారు. వాళ్ళకి ఏమి అసలు టైమే ఇవ్వట్లేదు. లైక్ అది ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఏ కొత్త గవర్నమెంట్కి అయినా కానీ ఇట్ నీడ్ టు హ్యావ్ సమ్ టైమ్ లిమిట్ టు జస్ట్ ఎస్టాబ్లిష్ ఆర్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఎకనామికల్ స్టేటస్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ నీడ్స్ సమ్ టైమ్. సో అలా 100 days టైం ఇచ్చిన తర్వాత దెన్ జనసేన పార్టీ వాట్ హ్యాపెండ్ ఇస్ దే సా ద మెనీ థింగ్స్ విచ్ వాస్ గోయింగ్ ఆన్ లైక్ ఏదైతే ఇసుక కానీ లేదనుకుంటే లైక్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మెనీ ఇష్యూస్లో వాళ్ళు అడ్రస్ చేసేది కూడా ఎలా అడ్రస్ చేశారంటే దే నాట్ అడ్రస్డ్ ఎనీ వేగ్ వే, దే అడ్రస్డ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రూఫిటిక్ వే. అంటే ప్రూఫ్తో ఉండే వాటితోనే, ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు మ్యాక్సిమం. నేను చూసిన దాని ప్రకారం కానీ నేను చదివిన దాని ప్రకారం కానీ మేబీ ఎక్కడో ఒక 1 or 2 థింగ్స్ ఎక్కడైనా ఊరికే మాట్లాడండి. అవి దోస్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ అన్నీ కూడా మ్యాక్సిమం ప్రూఫ్ వేస్తూనే మాట్లాడారు. ప్రూఫ్ వేస్తూ మాట్లాడిన తర్వాత అప్పుడు తర్వాత ఏమైంది 2019 నుంచి 2023 ఈ మధ్యలో చాలానే జరిగింది. 2019 నుంచి ఎప్పుడైతే జగన్ గవర్నమెంట్ గారు వచ్చిన తర్వాత లైక్ దే అనౌన్స్డ్ ద వాలంటీర్స్. యాక్చువల్లీ వాలంటీర్స్ అనేది దీని గురించి వాలంటీర్స్ వ్యవస్థ గురించి నేను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతాను. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్. సో దాని గురించి చాలా డీప్గా చాలా అనలిటికల్ వేలో మాట్లాడాలి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. బట్ వాలంటీర్స్ని తీసుకొచ్చారు. వచ్చినప్పుడు చాలా ప్రామిసెస్ చేశారు. లైక్ వైఎస్ఆర్సీపీ హెస్ ప్రామిస్ సో మెనీ థింగ్స్. అఫ్కోర్స్ దే వాస్ డూయింగ్ సమ్ వాటిని ఫుల్ఫిల్ చేశారు, కొన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మెయిన్ ఫుల్ఫిల్ చేయలేకపోయింది లైక్ అబౌట్ జాబ్ క్యాలెండర్. ఎందుకంటే యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవ్రీ వన్ నీడ్ ఏ జాబ్ ఫ్రమ్ ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ఈవెన్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్. ఏదో ఒక జాబ్ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక సంక్షేమం కోసమే ఉంటే సంక్షేమాలు వచ్చేదాకా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ సింపుల్ వేలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక సంక్షేమం మీద ఆధారపడే కుటుంబం ఉందే అనుకుందాం. సో ఆ కుటుంబం మీద లేదా ఒక లైక్ మిడిల్ క్లాస్ కానీ లేదంటే లోయర్ మిడిల్ క్లాస్ పీపులే తీసుకున్నామంటే ఆ సంక్షేమం మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు కరోనా తర్వాత కూడా లేదంటే కరోనా తర్వాత పీపుల్ ఆర్ బికమింగ్ సో లేజీ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను చాలా లిటరల్గా చూసాను, బికమింగ్ సో లేజీ. బికాస్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డబ్బులు వస్తున్నాయి, మేము ఎందుకు పని చేయాలంటారు. ఈవెన్ దో వాట్ ఎవర్ ద కూలికి వెళ్ళే వాళ్ళు కూలికి వెళ్ళట్లేదు, ఏమి చేయట్లేదు. అంటే దే బికమింగ్ ఇట్ ఈస్ వెరీ లేజీ. అంటే పని చేసుకొని బతకాలి అనే మనస్తత్వం పోయి గవర్నమెంట్ మాకు ఫ్రీగా డబ్బులు ఇస్తుంది, మేము ఎందుకు పని చేయకూడదు, మేము పని చేయం అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే లిటరసీ రేట్ పెరిగిపోతుంది. అలాగే ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో ఎంప్లాయ్మెంట్కి అసలు స్కోపే లేకుండా పోతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ చేయడానికి లేబర్ లేనప్పుడు ఇంకా ఈ కంపెనీస్ రావడానికి కూడా డేర్ చేయవు. అదే మెయిన్గా జరుగుతుంది కూడా. ఇంకా ఈవెన్ బిల్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బిల్డింగ్ కట్టాలి ఏదైనా చేయాలన్నా కానీ గ్రౌండ్ స్టాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గ్రౌండ్ స్టాఫ్ కూడా చాలా వాటికి రావట్లేదు. ఇది లిటరల్లీ వీ ఫేస్డ్ అండ్ మెనీ పీపుల్ ఫేస్డ్. ఐ సో ఆన్ దట్ టైమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ టైం లిమిట్లో నేను చాలానే చూశాను. సో ఈవెన్ ఈ గ్రౌండ్ లెవెల్లో చాలా వాటికి అది ఇట్ వాస్ హ్యాపెన్. మెనీ పీపుల్ థింక్ లైక్ ఇట్స్ నాట్ హ్యాపెన్, బట్ గ్రౌండ్ లెవెల్లో ఇట్ వాస్ వెరీ డ్యామేజ్ వాస్ హ్యాపెన్ ఆన్ దట్ టైమ్. ఈవెన్ ఇట్ వాస్ కంటిన్యూయింగ్ నౌ ఆల్సో. జాబ్ క్యాలెండర్ లేదు అండ్ మెనీ థింగ్స్ వాస్ గాన్ రాంగ్. సో రాంగ్ అయిన తర్వాత ప్రతిదీ కూడా అంటే జగన్ గారికి యాక్చువల్గా ఎలా ఉందంటే ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ లార్జర్ పర్స్పెక్టివ్లో కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ అది ఇంప్లిమెంట్ చేసిన విధానాలు చాలా వాటికి 90 to 95% ఆర్ 70 to 90% టోటలీ రాంగ్. నేను దాని అంటే ఉద్దేశం కరెక్ట్ అయ్యి పర్స్పెక్టివ్ ఆ ప్రాసెస్ మొత్తం కూడా రాంగ్. ఆ రాంగ్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు ఆ పర్స్పెక్టివ్ ఏదైతే మెయిన్ పర్స్పెక్టివ్ ఉంటుందో అది టోటల్గా లాస్ అయిపోతుంది. సో అది మెయిన్గానే అదే చాలా వాటికి జరుగుతుంది కూడా. సో అది దాన్ని ఆ మిస్లీడింగ్ని జగన్ గారు చూడలేకపోతున్నారా, లేకపోతే ఏంటంటే అంటే డైరెక్ట్గా సంక్షేమం మనీ వేసినంత మాత్రాన్ని గెలుస్తారా అంటే దట్స్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది నెక్స్ట్ ఎలక్షన్స్లోనే తెలుస్తుంది. సో ఫ్రమ్ 2019 to 23 చూసుకున్నారంటే 2019 to 23 ఉండేటప్పుడు ఇలా చాలా ఇష్యూసే ఉన్నాయి, వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే ఎవరు కూడా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ సరిగ్గా టైంకి రాలేకపోతే వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు లైక్ దే కెన్ సే ఎ వర్డ్ ఆర్ దే కెన్ సే సంథింగ్ లైక్ ధర్నాలు చేసి ఏదో ఒకటి చేసేవాళ్ళు. బట్ ఈ టైంలో ఏమైందంటే అది వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత భయపడ్డారంటే నేను లిటరల్లీ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఏమీ చెప్పలేకపోతున్నారంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేము నోరెత్తితే మా మీద కేసులు పెడతారు, లేదంటే మా ఉద్యోగాల మీద ప్రాబ్లం అవుతుంది, లేదా మా ప్రమోషన్స్ మీద ప్రాబ్లం అవుతుంది, మా కండక్ట్ మీద ప్రాబ్లం అవుతుంది. ఇలా ఈ ఇష్యూస్ అన్ని వాళ్ళని లైక్ దే ఆర్ హోల్డింగ్ హ్యాండ్స్ అంటారు. లైక్ వాళ్ళ మీద ఏమంటారంటే తెలుగులో ఎగ్జాక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను. దే ఆర్ మేకింగ్ దెమ్ యాజ్ ఎ స్లేవ్స్, సంథింగ్ లైక్ ఇట్ యాజ్ ఎ డామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు గవర్నమెంట్ అనేది. ఆ డామినెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ కూడా పోతుంది. సో అది ఎక్కువగా జరుగుతుంది. అండ్ మెనీ కేసెస్ ఎలా మాట్లాడుతున్నారంటే ఈవెన్ ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు ఎలా తయారయ్యారంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా కానీ ఏ అపోజిషన్ అయినా కానీ లైక్ టీడీపీ అవ్వచ్చు, లైక్ జనసేన అవ్వచ్చు, లేదా కాంగ్రెస్ అవ్వచ్చు, లేదా వాట్ ఎవర్ ద పార్టీ ఇట్ విల్ బి, వాళ్ళు ఒక ఇష్యూ మీద అడ్రస్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూని కాకుండా ఆ ఇష్యూని వదిలేస్తున్నారు. అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఎవరైనా మ్యాక్సిమం నేను ఈవెన్ నాకు చాలా బిజీ టైం ఉండి నాకు ఉన్న టైంలో కూడా నేను స్పేర్ చేసుకొని నేను చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే అన్ని లైక్ ప్రెస్ మీట్స్లో ఒక ఇష్యూ గురించి ఒకళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత ప్రెస్ మీట్స్ వాళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళని పర్సనల్గా తిట్టడము లేదంటే వాళ్ళని విమర్శించడమో కానీ ఏదైతే వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేశారో ఆ క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్ సమాధానం ఇవ్వలేదు. ఎవరు కూడా మ్యాక్సిమం ఎవరు ఇవ్వలేదు. ఇచ్చుంటే మేబీ హార్డ్లీ ఒక 10 క్వశ్చన్స్ రైజ్ చేసి ఒకదానికి ఇచ్చి ఉంటారు. కానీ ఆ ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్స్ ఎలాంటివి అంటే చాలా వర్స్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అట్లాంటివన్నీ అలాగే ఉన్నాయి అన్నీ. ఈవెన్ లైక్ మన కొడాల నాని గారు లేదంటే కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళకి అసలు అర్థమే కాదు. అండ్ ప్రెస్ మీట్ వాళ్ళే పెడతారు దరిద్రం కొద్ది. మనం ఇంకా చూడాల్సి వస్తుంది. కొంతమంది అసలు ఎందుకు అంటే ఒక సామెత ఉంటుంది, రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు, ప్రజాపాలకులు కూడా అలాగే ఉంటారు, సంథింగ్ ఏదో ఒక సామెత ఉంది. సో ఇప్పుడు జగన్ గారు ఒక లైక్ అమ్మఒడి కోసం అని చెప్పేసి ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక మీటింగ్ ఒక సభలాగా పెట్టి
దానికి వెళ్ళారు. దానికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? కార్యకర్తలా కాదు, నార్మల్ జనం కాదు. మ్యాక్సిమం ఎవరు వచ్చారంటే స్టూడెంట్స్, లైక్ వెరీ లైక్ 10th క్లాస్ బిలో స్టూడెంట్స్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళకు వచ్చినప్పుడు ఒక సీఎం అనే మనిషి ఎలా మాట్లాడాలి? మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇలా ఉన్న టైం ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఏజ్ పీరియడ్, మీరు నేర్చుకోండి. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఇలా ఉంది, మీకు ఆల్రెడీ మీకు ఐప్యాడ్స్ ఇస్తున్నాము, దాంట్లో ఉంది, ఇది డిజిటల్ లెర్నింగ్, అంటే మీకు అర్థం కాకపోయినా ఇక్కడ నేర్చుకోవచ్చు, ఇలా నేర్చుకోండి, ఇలా కాకపోతే ఇంకా వేరే విధంగానే నేర్చుకోండి. లైక్ మీ పర్స్పెక్టివ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి, బయట టెక్నాలజీ ఎలా ఉంది, ఇవి నేర్చుకోవచ్చు, ఇవి నేర్చుకుంటే ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవి నేర్చుకుంటే ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలా చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ వేస్లో లేదంటే చాలా ఆబ్జెక్టిఫైడ్ వేస్లో తన గైడ్ చేసి ఉండొచ్చు. ఒక సీఎం అనే అతను స్టూడెంట్స్ని కానీ లేదా అక్కడికి వచ్చే పేరెంట్స్ని కానీ ఎవరినైనా కానీ గైడ్ చేసి ఉండొచ్చు. కానీ అది వదిలేసి అక్కడ పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళని తర్వాత ఏదేదో మాట్లాడతారు. అసలు ఆ సభకి ఆయన మాట్లాడే కాంటెక్స్ట్కి 1% కూడా అసలు సంబంధం ఉండదు, అలా మాట్లాడతాడు. ఒక సీఎం అనే అతను కూడా అలా మాట్లాడడం అనేది చాలా వర్స్ట్ థింగ్ విచ్ వాస్ హ్యాపెన్ టు ద ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లైక్ పర్సనల్గా ఎప్పుడు కూడా ఇచ్చేయలేదు, పర్సనల్గా మ్యాక్సిమం ఎక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు గారు కూడా పర్సనల్గా ఎక్కడ మాట్లాడలేదు. ఈవెన్ ఇంతకుముందు ఉన్న రోసయ్య గారు కానీ లేదంటే ఎవరు కూడా పర్సనల్ పాయింట్ అవుట్ అనేది, అంటే పర్సనల్ లైఫ్ పాయింట్ అవుట్ అనేది ఎక్కడ చేయలేదు. వాళ్ళు ఏదైనా దీని పొలిటికల్గా ఉంటే పొలిటికల్గానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ గురించి మాట్లాడితే ఆ ఒక స్కీమ్ గురించి కన్ఫైన్డ్ అయ్యి మాట్లాడుకునేవాళ్ళు. సో అక్కడ ఏమయ్యేదంటే ఒక గుడ్ వే ఆఫ్ పొలిటికల్ ఎన్వాల్వ్మెంట్, లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం డ్యామేజ్ అయినప్పటికీ గుడ్ వే ఆఫ్ పొలిటికల్ డిబేట్ ఆర్ పొలిటికల్ ఎన్వైర్న్మెంట్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేతలకి అసలు అది లేనే లేదు, అసలు ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు, ఆ స్టేజ్లో ఉంది. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ 2019 to 2023 జరిగిన తర్వాత 2024లో మళ్ళీ జనసేన పార్టీ కానీ మళ్ళీ ఇండివిజువల్గా విత్ ఎనీ అదర్ సపోర్టివ్స్ లైక్ సిపిఎం ఆర్ ఎనీ వన్తో కలిసి వెళ్ళిందంటే మళ్ళీ ఏదైతే 2019లో జరిగిందో సేమ్ అదే మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లైక్ నాగబాబు గారు ఒక చిన్న వీడియో చేశారు, అది చాలా యాప్ట్ ఎగ్జాంపుల్. అది ఏదంటే ఒక ఉప్మా కథ అని ఒక కథ చెప్పారు. దాంట్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 people ఒక హాస్టల్లో ఉన్నారంటే దాంట్లో లైక్ 30 to 45 people వాటికే ఉప్మా ఇష్టమైతే, అంటే లైక్ 40 people 40 peopleకి ఇష్టమైతే 60% ఉప్మా అనేది ఇష్టం లేదన్నప్పుడు అందరూ కలిసి దాన్ని చేంజ్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఓటింగ్ పద్ధతిని ఎంచుకున్నప్పుడు అక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంతమంది దోశ పెట్టుకున్నారు, కొంతమంది పూరి పెట్టుకున్నారు, కొంతమంది ఇడ్లీ పెట్టుకున్నారు, లైక్ ఇట్లా డివైడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ 60% కూడా ఏదర్ 2 ways or 3 ways or 4 ways డివైడ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 60/3 అవుతుంది, 20 అవుతుంది, లేదా 60/4 అవుతుంది, 15 అవుతుంది. సో అప్పుడు అయినా కానీ అక్కడ ఉండే 40 ఎవరైతే వాళ్ళు లైక్ చేస్తున్నారో లైక్ 40% ఆఫ్ ద ఆర్ 30% ఆఫ్ ద ఉప్మాని తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగే తింటున్నారు, వాళ్ళు దానికి అలాగే కన్ఫైన్డ్ అయి ఉన్నారు. బట్ ఇక్కడ ఏదైతే ఇవందరూ డివైడ్ అందరికీ నచ్చలేదు, కానీ నచ్చని వాళ్ళు ఏకమవనప్పుడు మళ్ళీ అదే ఉప్మానే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ అదే మళ్ళీ మార్జిన్ హైయెస్ట్ కేటగరైజ్డ్ ఉంది. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి 2019 నుంచి 23 దాకా లిటరసీ రేట్ హై అని చెప్పుకుంటున్నారు, కానీ అసలు చాలా వాటికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే లిటరసీ రేట్ హైలో 2023 ఆర్ 23 ఎండ్లోనే ఎప్పుడు 10th రిజల్ట్స్ ఆర్ ఇంటర్ రిజల్ట్స్ అవన్నీ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు పబ్లిక్ స్టేట్మెంటే ఇచ్చారు, ఏంటంటే పాస్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఒక 5 marks or 10 marks మేము ఇంక్రీజ్ చేసామని చెప్పేసి. అలా చేసినప్పుడు లిటరసీ రేట్ గ్యారంటీగానే ఇంక్రీజ్ అవుతుంది కదా, లిటరసీ రేట్ ఇంకెక్కడ డౌన్ అవుతుంది? అసలు అది చిన్న లాజిక్ను వదిలేస్తారు దాని గురించి. అంటే అక్కడ నెంబర్స్ కనిపిస్తే నెంబర్సే హైలైట్, దాని వెనకాల బ్యాక్ ఏం జరిగింది అనేది ఎవరికి అవసరం లేదు. లిటరల్గా దాన్ని అనౌన్స్ చేశారు. దాన్ని ఎడ్యుకేషన్ మినిస్టరే చెప్పాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ సంథింగ్ లైక్ ఎవరో చెప్పారు, ఆ ప్రెస్ మీట్లోనే చెప్పారు, అది మార్క్స్ రిలీజ్ చేసేటప్పుడే చెప్పారు. దానికి ఇంకేం చెప్తారు, ఇంకా దాన్ని ఏం చెప్పలేరు కదా. ఇంకా ఆల్రెడీ మేమే మార్క్స్ యాడ్ చేసామని చెప్పేశారు. మార్క్స్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 25 marks పాస్ మార్క్ అన్నప్పుడు 20 marks వచ్చిన వాడికి ఫెయిల్ అవుతాడు, కానీ 5 marks యాడ్ చేయడం వల్ల 25 marks వచ్చేసిందంటే వాడు పాస్ అవుతున్నట్టే కదా. అప్పుడు లిటరసీ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, మరి ఇంకేం లిటరసీ రేట్ వచ్చేది. ఇది ఇలా అవటం వల్ల ఇలాంటి వర్స్ట్ థింగ్స్ అని చాలానే చేసుకుంటే జాబ్కి వెళ్ళినట్టారా అసలు లేదు. అసలు ఎక్కడ అందరు జాబ్లు వచ్చినాయి అంటారు. ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా సరిగ్గా ఏది రిలీజ్ చేయాలి చేసిన ఇవాళ ఒక నర్సింగ్లో కొన్ని రిలీజ్ చేశారు, అండ్ పోలీస్కి సంబంధించిన ఒక 100 or 300 సంథింగ్ ఒక ఆర్డ్ less than 500కే రిలీజ్ చేశారు. ఈ రెండు తప్ప ఇంకెక్కడ రిలీజ్ చేయాలి. ఈ నర్సింగ్కి సంబంధించిన కూడా ఎప్పుడు రిలీజ్ చేశారంటే కోవిడ్ టైంలో చాలా ఎక్కువ
నెసెసిటీ ఆఫ్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. అందువల్ల దాన్ని అప్పుడు రిలీజ్ చేశారు, లేదంటే అది కూడా రిలీజ్ చేసి ఉండేవాళ్ళు కాదేమో. ఆ టైం తర్వాత కొంచెం లీన్ పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లో దాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏ రిక్వైర్మెంట్ కానీ ఏ గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదు. ఈవెన్ ఇంకా చెప్పాలంటే రీసెంట్గా ఏపీపీఎస్సీలో కొన్ని కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, లైక్ టీచర్ జాబ్స్ కావచ్చు, లేదంటే ఇంజనీర్స్ జాబ్స్ కావచ్చు, ఏదైనా చాలా జాబ్స్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఆ నోటిఫికేషన్స్లో అందరు రిలీజ్ చేశారని చూస్తారు, కానీ రిలీజ్ చేసిన తర్వాత దాని లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క దానికి ఒక అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎక్కడైనా కానీ ఇండియా వైడ్గా పిఎస్సి లైక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏదైనా కానీ నాట్ మోర్ దాన్ 500 or 600 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కంటే ఎక్కువ ఉండదు. కానీ మన దరిద్రం ఏంటంటే మన ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ ఫీజు 2500, 1500, 1000, 1500 ఇంతే ఉన్నాయి, లేదా 2000. డిఫరెంట్ వాటికి అన్నింటికి డిఫరెంట్ ప్రైజెస్, వెరీ హై ప్రైజెస్. అది కూడా సరే తీసుకున్నారు, ఓకే జాబ్లు ఇస్తారా అంటే అక్కడ వాళ్ళు ఎలా రాస్తున్నారంటే లాస్ట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ ఫామ్ ఫిల్లింగ్ ఆర్ అన్నీ ఉంటుంది. తర్వాత షార్ట్ లిస్టింగ్ డేట్ అని పెడతారు. ఆ షార్ట్ లిస్టింగ్ డేట్ తర్వాత ఎగ్జామ్ డేట్కి డేట్ ఏముండదు, టు బీ నోటిఫైడ్ లేటర్ అంటారు. రీసెంట్గా చెప్పాలంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సమ్ జాబ్స్ అని చెప్పేసి ఇన్ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్, టెక్నికల్, ఫార్మింగ్ అన్నిటికి సంబంధించి నియర్లీ ఒక 2000 జాబ్స్ ఎన్నో అనౌన్స్ చేశారు. వాటిల్లో ఎప్పుడో షార్ట్ లిస్ట్ అవ్వాల్సింది, ఆ లిస్ట్ లేదు. దాన్ని ఏమన్నారు, కోర్టులో ఉందని చెప్పారు. ఆ కోర్టు రిలీజ్ ఇద్దో లేదు ఏంటి ఎవరికి తెలియదు. తర్వాత మళ్ళీ దాన్ని అలా కాకుండా వేరే కూడా రిలీజ్ చేశారు. వాటికి అసలు ఏమీ లేదు, షార్ట్ లిస్ట్ లేదు, ఏమీ లేదు. అన్నిటికీ ఇలాగే అన్నీ పోస్ట్ పోన్. అసలు అంత ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంత ఎక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు తీసుకుంటుందో ఎవరికి తెలియదు. అంత మనీ, ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ మనీ. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే కరప్షన్ అనేది ఇట్స్ వెరీ హై రేంజ్. లైక్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ తర్వాత కానీ ఏదైనా కానీ కోవిడ్ తర్వాత లైక్ 6 to 7 months అంతా అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత చాలానే కరప్షన్ రేట్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. నేనే లిటరల్గానే చూశాను, ఎందుకంటే నేను ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి. నేను తిరుమల, తిరుపతి ఇక్కడే ఉన్నాను. సో ఏదైతే తిరుమల ఇన్కమ్ ఉందో ఆ తిరుమల ఇన్కమ్ మొత్తాన్ని గవర్నమెంటే తీసేసుకుంది. అండ్ తిరుమల ఏదైతే తలనీలాలు ఇస్తారు కదా, ఆ తలనీలాలు మొత్తాన్ని అమ్మేసుకున్నారు. లైక్ తలనీల మొత్తం 5 crores or 6 crores సంథింగ్ ఎంతో అమ్మేసుకున్నారు. అండ్ ఈవెన్ లిటరల్లీ చెప్పాలంటే లడ్డూలు కూడా అమ్మేశారు. లడ్డూలు అక్కడ పంచిపెట్టారు ఏకంగా. లైక్ ఎక్కడ అంటే మదనపల్లి ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా లడ్లు పంచిపెట్టేశారు. దాని విత్ కాస్ట్, అది డబ్బుల కోసం పంచిపెట్టేశారు. డబ్బులు ఇస్తే లడ్లు ఇచ్చేస్తారు, ఆ టైప్లో పంచిపెట్టారు. ఎక్కడ ప్రసాదం అనేది దేవుడి దగ్గర తీసుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి ఊరుల్లో పంచిపెట్టేశారు. దానికి ఏం పేరు పెట్టారంటే ఆ టైంలో వెళ్ళలేకపోతున్నారు, చేసిందంత పాడైపోతుంది, అందుకని పంచిపెట్టారు. ఎందుకు పాడైపోతుంది, చేసేది కరెక్ట్గా ఎంతమంది వస్తారో లెక్క తెలుసు, దానికి ఎంతమంది ఇవ్వాలో తెలుసు, దానికి ఎంత ఎక్కువ మహా అయితే ఒక 10% or 15% or 20% ఎక్కువ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ చేసి దాన్ని ఇచ్చేయకుండా. అండ్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తిరుమల ప్రసాదం అనేది చాలా వాటికి స్టోర్డ్ కాకపోయినా, స్టోరేజ్ అయినా లిటిల్ బిట్ ఆఫ్ 15 to 20 days or 10 to 15 days అనేది అది స్టోర్ అవుతుంది. అది ఏం ప్రాబ్లం కాదు, దాన్ని అంతా బాగా చేస్తారు కాబట్టి. దాన్ని అలా ఏదైతే పిచ్చి సమాధానం చెప్పి అన్నింటిని అమ్మేశారు. ఇవి కాకుండా లైక్ లిక్కర్ బేస్డ్ మీద చెప్పాలంటే, లిక్కర్ బేస్డ్ నిషేధిస్తేనే నేను వస్తాను, మళ్ళీ ఎలక్షన్స్లో ఓటు అడుగుతాను అన్నారు. ఇప్పుడు ఎలా ఓటు అడుగుతారో ఎవరికి తెలియదు. అంటే అక్కడ మాట తప్పినట్టే ఫస్ట్ది. ఓకే, ఆ లిక్కర్ బేస్డ్ మీద కాకపోతే లిక్కర్ బేస్డ్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్కంలో చాలా ఎక్కువ రోల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ బ్యాంకు ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, కానీ లిక్కర్ తాగుతున్న జనాల మీద షూరిటీగా పెట్టి డబ్బులు తీసుకొని వచ్చింది. అది కూడా ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద పేపర్స్, అన్ని మీడియాస్లో అప్పుడు వచ్చింది. ఇట్ వాస్ ట్రూ. ఇవి కాక కొన్ని టైమ్స్లో ఏమైందంటే చాలా ఎక్కువ వివాదాలు కూడా వచ్చినాయి. లైక్ గవర్నమెంట్ టీటీడీ ఆస్తులు అమ్మడానికి ఇచ్చేశారని చెప్పేసి, ఆ తర్వాత చాలా ఏదో అయితేనే మళ్ళీ దాన్ని స్టాప్ చేశారు, ఆస్తులు అమ్మకూడదు అని చెప్పేసి. ఇలా అంటే అన్ని చోట్ల, అంటే ఈ ఒక టైం చెప్పుకుంటూ పోతే ఈ వీడియో ఇంకా గంటలు అయిపోతుందేమో. సో ఇన్ని జరుగుతున్నప్పుడు దాన్ని ఆపాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, మనం అందరూ సమిష్టిగానే ఉంటేనే తప్ప దీన్ని ఆపలేము. ఒక ఎదవలు లేదంటే ఒక మూకుముడిని లేదంటే ఒక దుర్మార్గుని ఇచ్చేయాలి, హోల్డ్ చేయాలి, మనం మళ్ళీ కరెక్ట్గా ఫామ్ చేయాలి అన్నప్పుడు
అందరు కరెక్ట్గా ఇప్పుడు ఇటుపక్క వాళ్ళు ఒక 10% రాంగ్ అయ్యిండొచ్చు, ఇటుపక్క వాళ్ళు ఒక 10% రాంగ్ అయ్యిండొచ్చు. రాంగ్ కానీ పక్కన పెట్టేసి మిగతా 90% రైట్ ఉండేటప్పుడు 1980 ఇద్దరం ఈక్వల్ అయితేనే కదా వాళ్ళని మిగతా ఎదవాళ్ళని కానీ ఎవరైనా అపోజిషన్స్ ఉంటాయి ఆ అపోజిషన్స్ని ఇచ్చేయగలిగేది. సో ఎదవాళ్ళు అన్నాను, సారీ ఫర్ దట్, ఇట్స్ నాట్ ఏ వే టు అడ్రస్ ద థింగ్స్. సో ఇట్ వాస్ గాన్ టు మై థింగ్స్. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అలా చేయలేకపోతే మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుంది. చాలామంది చెప్తుంది ఏంటంటే ఇంతమంది సరే, నాకు ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది గ్రాడ్యుయేషన్ అవుతారు, లైక్ ఫ్రమ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, మెడికల్ అండ్ ఫార్మా రెండు ఒకటి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి డిఫరెంట్ వే ఆఫ్ థింగ్స్ నుంచి సిఎస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎంతమంది అవుతున్నారు ఇన్ ఆన్ అన్ యావరేజ్ పర్ అకాడమిక్ ఇయర్, ఒక వన్ అకాడమిక్ ఇయర్లో ఎంత లేదనుకున్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అట్లీస్ట్ లీస్ట్ లైక్ నియర్లీ వాళ్ళు ఇచ్చిన సెన్సెస్ ప్రకారం లైక్ ఎంతమందికి అమ్మఒడి పడుతుంది, ఎంతమందికి విద్యా కానుక ఇవన్నీ ఉంటుంది. సో వాటి సెన్సెస్ బేస్ మీదే చూసుకుంటే అట్లీస్ట్ 5 lakhs ఆర్ 6 lakhs పీపుల్స్ అనేది వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అంటే టోటల్ 5 yearsలో 5 into 6 30 lakhs ఆఫ్ పీపుల్స్ ఆర్ గ్రాడ్యుయేటెడ్. సో ఎంతమందికి జాబ్స్ ఉన్నాయి, ఎంతమందికి జాబ్స్ లేవు, ఎంతమంది స్టేట్లో పనిచేస్తున్నారు, ఎంతమంది అవుట్ ఆఫ్ స్టేట్లో పనిచేస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేట్లో ఎంతమంది వెళ్ళి లైక్ ట్రైనింగ్స్ తీసుకున్నారు, లైక్ హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు. ఇంత తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు స్టేట్లోనే అంత మంచి డెవలప్మెంట్ ఉండి, స్టేట్లోనే అంత మంచి ఇండస్ట్రీస్ వచ్చి, స్టేట్లోనే అంతా ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ అనేది మీరు చెప్తే అపోజిషన్ పార్టీ చెప్తున్న డెవలప్మెంట్ జరిగింది అన్నప్పుడు ఇండస్ట్రీస్ వస్తే డెవలప్ అవుతుంది, లేదా మంచి బిల్డింగ్స్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, లేదా మంచి కనీసం స్టార్టప్స్కి మంచి ఒక ప్లేస్ ఇచ్చి లైక్ టీ హబ్ అలాంటివన్నీ ప్లేసెస్ అనేది సృష్టించి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే అవన్నీ చేస్తే అవన్నీ వస్తుంది. సో ఇవి ఏమీ చేయకుండా ఎంప్లాయ్మెంట్ రాదు. ఎంప్లాయ్మెంట్ రానప్పుడు స్టూడెంట్స్ అనేది గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు? అంత మాత్రం మినిమం నాలెడ్జ్ లేదా గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు అసలు ఎందుకు ఆ క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్స్లో పోతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. యూ నీడ్ టు బీ థింక్ లైక్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, నాట్ టు బి లైక్ ఎస్ ఎ ఫూల్. క్యాస్ట్ బేస్డ్ సిస్టంలో ఉంటున్నారంటే ఎందుకు అలా ఉంటున్నారు? చదువుకునేటప్పుడు నీ పక్కన ఏమంటున్నావు, నువ్వు ఏ క్యాస్ట్ అని చెప్పి కూర్చోబెట్టుకున్నావు కాదు కదా. అందరూ ఎలా కూర్చున్నారు, వెళ్తున్నారు, కూర్చున్నారు. అక్కడ లేని చదువుకునేటప్పుడు లేని క్యాస్ట్ సిస్టము ఓటేసీ దగ్గర ఎందుకు క్యాస్ట్ సిస్టమ్ వస్తుంది? లేదా మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తున్నారంటే కార్పొరేట్ ఆఫీస్లో మీరు నీ పక్కన కూర్చునేవాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్డి అయితే నా పక్కన కూర్చునేవాడు కూడా రెడ్డియే కావాలని చెప్పి అడుగుతారు, అడగలేరు కదా. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు. మరి ఓన్లీ పాలిటిక్స్లో బట్టి నీకు ఎందుకు వస్తుంది, ఎందుకు రావాలి? యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ యూ నీడ్ టు థింక్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, రైట్? నాట్ టు బి లైక్ ఇట్ యాజ్ ఎ వెరీ ఇల్లిటరేట్ పీపుల్ ఆర్ ఎవరు సెన్స్ కామన్ సెన్స్ కానీ ఏ సెన్స్ లేని పీపుల్ లాగా కాదు. జస్ట్ థింక్ లైక్ ఇట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో అక్కడెక్కడ లేనిది ఇక్కడ కూడా ఎందుకు అవసరం లేదు కదా. ఇక్కడ నీకు ఏం కావాలి, ఇక్కడ నీకు మినిమం నీ ఫ్యామిలీకి ఏం కావాలి, లేదా అట్లీస్ట్ నీ స్టేట్కి ఏం కావాలి, నీకేం కావాలి, దాని ప్రకారం ఎవరు కరెక్టో దాన్ని ఓటేయాలి. కానీ సంక్షేమాలు వస్తున్నాయి అంటే సంక్షేమాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గడప కానీ ఎవరో ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళని అడగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చే ఎన్ని సంక్షేమాలు వస్తున్నాయి వాళ్ళని అడగండి, ఆ ఎమ్మెల్యేలను అడగండి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే స్టేట్ యొక్క జిఎస్టీ అనేది లేదు. స్టేట్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని రెండు ఉంటాయి. దాంట్లో సిజిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఎస్జిఎస్టీ అనేది స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అలా కాకుండా గవర్నమెంట్ నుంచి మళ్ళీ తీసుకుంటారు. ఈ డబ్బులన్నింటికి ఏం వడ్డీ చూపిస్తున్నారు, ఏం షూరిటీ చూపిస్తున్నారు, ఆ వడ్డీ ఎంత వస్తుంది, ఎంత కట్టాలి, వీటన్నిటికి మనీ ఎట్లా రెవెన్యూ జనరేట్ అవుతుంది, రెవెన్యూ ఎక్కడ ఉంది అసలు మన ఆంధ్రప్రదేశ్కి? ఈ క్వశ్చన్స్ అడగండి. ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలరో వాళ్ళే ఎగ్జాక్ట్ లీడర్స్, కానీ వాళ్ళే ఎగ్జాక్ట్ చేయగలిగే వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు కొత్తగా వచ్చే లేదంటే అపోజిషన్ పార్టీస్లో ఉండే వాళ్ళని కూడా అడగండి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని చేస్తాం, ఇవి చేస్తామంటారు, ఇవి చేస్తాం కాదు, అవి చేయడానికి ఎంత అవుతుంది, ఆ మనీ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారు, ఇవన్నీ కరెక్ట్గా డెమోగ్రాఫిక్స్తో అన్నీ చెప్పినప్పుడే, అన్నీ చెప్పగలిగినప్పుడు వాళ్ళే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఒక విషన్తో ఉంటారు. లేదంటే వాళ్ళు లైక్ ఓన్లీ వేగ్ టెర్మినాలజీస్లోనే ఉంటారు. అర్థం చేసుకొని క్వశ్చన్ చేసుకోవడం నేర్చుకోండి. ఒకటి చెప్తున్నారు అంటే దాన్ని వేగ్గా నమ్మటం కాదు. ఇట్ నీడ్ టు బి వెరీ అండర్స్టాండింగ్, ఇట్ నీడ్ టు బి వెరీ పర్ఫెక్ట్. సో థింక్ వెరీ బ్రాడ్ మైండెడ్, నాట్ టు బి లైక్ నారో మైండెడ్. క్యాస్ట్ సిస్టమ్ని వదిలేసేయండి ప్లీజ్. అండ్ దిస్ ఈస్ ద సో ఇదే నాకు అర్థమైంది. సో దిస్ ఈస్ హౌ ద ఎగ్జాక్ట్ జనసేన జర్నీ విచ్ వాస్ హ్యాపెన్ ఫ్రమ్ 2014 to 2023 now and 24 or something. So yeah, 24. So because of these things it was this. So you just spread this guys. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు, బట్ డోంట్ బ్లేమ్ మీ లైక్ ఇట్ ఇస్ ఐ ఓన్లీ proactive to one party, proactive to another party, something like that. I
believe like it as I'm saying in a very neutral way, which is it was confined to, yes, this video is confined to what Janasena's thinking perspective towards the things. So I want to clarify, because many people are in many speculations. This is first video, but I will do many videos on Janasena, many videos on YSRCP, and many videos on TDP also. I will be continuing because I want to make my voice more, because మనం ఆలోచిస్తున్నా అనేది చాలామంది చెప్పలేకపోతారు. నేను ఇంత చదువుకొని నేను చెప్పలేకపోతే ఇట్స్ వెరీ రాంగ్. I feel like it as I have my own responsibility on my things, so I feel like it I will do it. So yeah, thank you for this. If you have any questions, you can ask or in comments, or if you want to feel like it as you want to get clarity on something, one issue or one thing like that, then let me know. Then I can guarantee I will address it.